సో ఎస్, డాన్స్ ఐకాన్ సీజన్ 2 సెన్సేషనల్ గా స్టార్ట్ అయింది. సో మనతో పాటు ఉన్నారు శేఖర్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్ అండి. హావ్ యూ? యా గుడ్ థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో సీజన్ 1 ఎనర్జీ ఒక లెవెల్ అయితే సీజన్ 2 అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సీజన్ 1కే చాలా మంది చూసారు, ఎందుకంటే బెస్ట్ డాన్స్ అందరం తీసుకొచ్చి చేయటం పెద్ద సక్సెస్ అయింది. సీజన్ 2 మేము అలాగే అనుకో ఎలాంటి డాన్సర్స్ వస్తారో ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, కానీ ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ వచ్చారు. అంటే ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఎలిమినేషన్స్ ఒకటి మళ్ళీ అంటే ఓంకార్ గారు అంటే కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్స్ కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. బాగా వర్కౌట్ అవుతున్నాయి. పంచభూతాన్ని కాన్సెప్ట్ తీసుకోవటం. ఇంకోటి అంటే ఎప్పుడైనా ఒకళ్ళు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మెంటర్ ఎలిమినేట్ అవ్వరు, వేరే కంటెస్టెంట్ వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మెంటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే మెంటర్ కూడా వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఆ భయం కంటెస్టెంట్ తో పాటు మెంటర్ కూడా ఉంది. మెంటర్ కూడా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ప్రాక్టీస్ ఎక్కువ చేయించి మంచి కాన్సెప్ట్స్ తీసుకుని వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపించింది అసలు ఈ కాన్సెప్ట్ వినగానే? పంచభూతాలు అనే కాన్సెప్ట్ మనకి ప్రెస్ మీట్ పెట్టి విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఏంటి కొత్తగా ఉంది అని. తీసుకున్న మెంటర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇప్పుడు యష్ మాస్టర్ మీతో పాటు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నారు. జాను కానివ్వండి, దీపిక కానివ్వండి, కొంచెం ఫన్ యాడ్ చేస్తూ చాలా డిఫరెంట్ గా ఉన్నారు మెంటర్స్ అందరూ కూడా. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫన్ యాడ్ అవటం చాలా బాగుంది. ఇంకోటి ఏంటి, వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటి, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళు రావట్లా. ఫస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్కి ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేషన్ ఉంది. వేరే ఎపిసోడ్ కి ఇంకొక మెంటర్ ఇంకొక కంటెస్టెంట్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో. ఇంతకు ముందు చేసిన షోస్ కన్నా ఇప్పుడు డాన్స్ ఇప్పుడు ఈ సీజన్ చూసుకోండి, సీజన్ 1 కంప్లీట్లీ డిఫరెంట్, సీజన్ 2 కంప్లీట్లీ డిఫరెంట్. సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్, సంబంధం లేదు. మొత్తం డాన్స్ అనేది ఒకటి ఉంది అంతే, కాన్సెప్ట్ వేరు. కమింగ్ టు ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ ఎపిక్. చాలా 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 బాగుంది అని. సో ఏంటి ఎనర్జీ పెరిగిపోతుంది ఇంకా మీలో? ఏం లేదండి, అది మా పనే అది కదా, డాన్స్ అది చేయటం అంతే. ఇంకా అంటే సినిమాల్లో చూసింది వేరే, లైక్ రీసెంట్లీ యూ సూపర్ హిట్ ఆల్సో. సో ఎక్కడ చూసినా దబిడిది కూడా కనిపిస్తుంది. సో ఆ పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ చేశారు. చాలా 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 బాగుంది. సో మీ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటే మేము కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెస్టెంట్స్? అసలు కంటెస్టెంట్స్ చాలా బాగా చేస్తారు, టూ గుడ్. ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ అంటే ఎందుకంటే అందరిని బెస్ట్ తీసుకున్నారు. బెస్ట్లో ఎవరైనా కొంచెం తక్కువ ఉన్నారంటే ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక 5-6 ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఎపిసోడ్లో, మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తే మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓహో వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు చూస్తున్నాం, ఆల్ స్టైల్. అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్ లో ఏంటంటే ఒక 10 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఒకరు ఉండేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా. సో అది ఎలా, ఇస్ దట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేమండి. ఇప్పుడు డూ ఆర్ డై పెట్టిన కాన్సెప్ట్ అలాంటి డూ ఆర్ డై. ఫస్ట్ దే దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్కి వెళ్తావు, లేదంటే అక్కడితో వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ ఎపిసోడ్ ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్కి ఇలా చేద్దాం అన్నట్టు లేదు. ప్రతిదీ యూ షుడ్ గివ్ 100% ఇస్తేనే తను ఉంటాడు, లేదంటే ఎలిమినేట్ అయిపోతాడు. వాళ్ళు 100% ఇవ్వడం ఏమో కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ప్యాక్ మీల్స్ అనమాట. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్. సో ఆహాలో డాన్స్ ఐకాన్ సీజన్ 2 అనగానే లైక్ ఫస్ట్ చెప్పగానే అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. సీజన్ 1 కన్నా మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి సో వెయిట్ చేశారు అందరూ. ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. మనం చేస్తున్న షో మంచి రెస్పాన్స్ అయితే ఇంకంతగానే హ్యాపీగా ఉంది. చెప్పండి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అందరూ బెస్ట్ అని చెప్పొద్దు, ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు. ఎవరొకరు ఫేవరెట్ అయితే ఉంటారు ఖచ్చితంగా. అందరూ బాగా చేస్తారు. చిన్నపిల్లలు ఇద్దరు నాకు బాగా నచ్చారండి. ఓకే, చిన్నపిల్లలు ఇద్దరు. యష్ మాస్టర్ కంటే బర్కత్ అని తనకి ఇప్పుడు రాలేకపోతుంది. తన ప్లేస్లో ఇప్పుడు
బట్టిగా వచ్చింది. ఓకే. బట్టిగా తను ఎక్స్ట్రాడినరీ డాన్సర్. అసలు ఎక్కడ తీసుకొస్తారండి వీళ్ళందరినీ? నాకు ఒక డౌట్ నిజంగా అడగడానికి. ఎందుకంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అసలు వీళ్ళని ఎక్కడెక్కడో ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పిక్ చేసి తీసుకొని వస్తున్నారు. సో చాలా కష్టం అవుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఎవరెవరు బాగా చేస్తారని చూసి తీసుకొస్తుంది ఓంకార్ గారు ఆ టీం వాళ్ళు. సో ఇప్పుడు డాన్సర్స్ అందరూ ఒక 10 మంది కంటెస్టెంట్లు ఉంటే దాంట్లో ఈ ఎపిసోడ్లో వీళ్ళకి పర్ఫార్మెన్స్లు ఉంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడం ఓకే అనుకోవచ్చు. బట్ ఇక్కడ అందరూ కూడా బెస్ట్లోంచి బెస్ట్ని పిక్ చేసి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒకరికి ఎక్కువ తక్కువ అని జడ్జ్మెంట్ చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎంత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళైనా పర్ఫార్మెన్స్ చేసే దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఈ రోజు చేసే పర్ఫార్మెన్స్ లో ఒకరు బాగా చేయొచ్చు, నెక్స్ట్ రేపు జరిగే పర్ఫార్మెన్స్ లో ఇంకొకరు బాగా చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు ప్రతిదీ బాగా చేస్తేనే ఇది వెళ్తారు. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా ఇది అయిపోయి. సో ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి డాన్స్ ఐకాన్ సీజన్ 2 బాగా. సో చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే బెస్ట్ డాన్సర్స్ ని కంటెస్టెంట్ లాగా మనకి పిక్ చేసుకుని తీసుకొచ్చి డాన్స్ లో పర్ఫామ్ చేపిస్తున్నారు. సో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే బాగా లైక్ టాలెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సో మీరు ఛాన్స్ ఇవ్వడం రిఫర్ చేయడం చేస్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాళ్ళు బాగా చేశారు, బాగా నచ్చారంటే మేము అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మా దగ్గర అసిస్టెంట్గా చేస్తారని అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాం అసిస్టెంట్కి మా దగ్గర. అలాగే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా డాన్సెస్ అలా నేను పిక్ చేసుకున్న వాళ్ళే. దట్స్ సో నైస్. సో సీక్రెట్ ఓటింగ్ అనగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ఏంటి ఎవరికి ఎన్నేస్తున్నారు అని. ఏంటి మీ సీక్రెట్ ఓటింగ్తో ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందా? సీక్రెట్ స్కోరింగ్ ఏంటంటే నేను ఫరియా ఇద్దరం కలిసి 100 ఇస్తే 100 వస్తాయి ఎవరికైనా. బెస్ట్ చేసి 100 వస్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే అప్పుడు మేము ఎవరైనా ఒక కంటెస్టెంట్ని మేము సేవ్ చేసే స్కోప్ ఉంది. వీళ్ళు బాగా చేసేవాళ్ళు కానీ అంతకుముందు ఎపిసోడ్లో చేయలేదు, లేదంటే ఈ ఎపిసోడ్లో చేయలేదు, అలా అని మేము సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్గా ఏదైనా ఆడియన్స్దే అండి. ఆడియన్స్ ఓటు బట్టే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఉంటారు, ఎవరైతే బాగా చేయరో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎప్పుడైనా వాళ్ళకి 100 out of 100 వస్తే కనుక దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్ దాని ముందు ఎపిసోడ్కి ఉంటుంది. దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్లో వాళ్ళకి అటు ఇటు అయితే కనుక ఇది వాళ్ళకి యాడ్ అయ్యిద్ది. సో మీకు కనుక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓంకార్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది వైల్డ్ కార్డ్ గురించి. సో మీరు ఏమైనా వాళ్ళకి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు? ఎందుకంటే వైల్డ్ కార్డ్ అనగానే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడో ఉంటారు లైక్ పిక్ చేయకుండా. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేస్తారు. వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? టిప్స్ అంటే ఏం లేదండి. ఏంటంటే ఈ డ్యాన్స్ ఐకాన్కి రావాలి అన్న ఐడియా ఉంటేనే బెస్ట్ డాన్సర్స్ అయ్యి ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం దీంట్లో పెట్టండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా మీరేం చేస్తారో తెలియదు కదా, మీరేం చేస్తారో అనుకునేది మీరు ఇచ్చే డెమోలో చేసి చూపించండి. అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సూపర్. సో కమింగ్ ఎలా ఉండబోతుంది? ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ షో నుంచి? మీరు ఎలా ఎక్సైటింగ్ గా ఉన్నారో నేను అంతే ఎక్సైటింగ్. ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది. మీరు అంటున్నారు క్యాజువల్ ఈ షోలో కూడా లైక్ ఏంటి సస్పెన్స్, ఏంటి ఏం జరుగుతుంది. సో ఈ సస్పెన్స్ షో మొత్తం క్యారీ చేస్తున్నారు, మీకు కూడా తెలియదేమో యాక్చువల్లీ, మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ వస్తారో అది కూడా మాకు తెలియట్లేదు, ఏ కంటెస్టెంట్ ఏ మెంటర్ వస్తారో తెలియట్లేదు. అంటే స్టేజ్ మీదే మాకు చూపిస్తున్నారు. So yes, we also waiting for that excitement. Yeah. Thank you so much, Master, giving such time. Thank you. For more videos like this, subscribe Big TV channel.